ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతి ఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all. ప్రార్థన చేసుకుందాము. మిక్కిలి కనికరంగా మా పరలోక తండ్రి, సమీపింపరాని తేజస్సులో నిన్న నేడు యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉంటున్న మహోన్నతుడైన తండ్రి, నిన్ను మహిమపరుస్తూ ఉంటున్నాము. బేతేలు చేరి మా ప్రభువా, నీ అమరత్వాన్ని తలపోసుకొచ్చు ఆరాధించగలిగితే నిన్ను ఘనపరుచుకుంటున్నాను. చేరి వచ్చిన ప్రతి బిడ్డలు కుటుంబాలను కనికరించి కాపాడమని వేడుకొంచుకుంటున్నాను. పెళ్లి సందర్భంగా జరిగిన ప్రకటన మా ప్రభువా, జతపరచబడబోయే బిడ్డలనేమి, ఇరుపక్షాల ఇంటి వాళ్ళనేమి, రానయుంటున్న బంధువర్గాన్నేమి క్షేమంగా సకాలానికి చేర్పించి కేవలం మేము మాత్రం మాయపడుతుంది మా ప్రభువా, ఏస్తే విషయంలోనూ ఇంకానైనా బలహీనతలో ఉన్న ప్రతి ఒక్కరిని కనికరించమని మహోన్నతుడు ఈ మధ్యాహ్నం కావలసిన మాటలు నాకు పంచిపెట్టమని, కేవలం నీవే గణపరచబడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రతిమాలి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 8 వచనాలు ఉన్నాయి. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూరముగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణులు గలవారై ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచినుట చూచితిని. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునయ్యున్నది. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకుని వారై ఆ ఆలయంలో నుండి వెలుపలికి వచ్చిరి. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపంతో నిండిన 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకు ఇచ్చెను. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి వరకు ఆలయమందు ఎవడును
ప్రవేశింపజాలకపోయాను. ప్రకటన గ్రంథంలోని ఈ ప్రత్యక్షతలన్నీ వరుసగా యేసుక్రీస్తు ద్వారా దూత ద్వారా యోహానుకును తండ్రి సంకల్పాన్ని కనపరచబడగా ఆయన రాసినట్లు మనం ఆలోచించినాం. 4-5 అధ్యాయాలు ఆరాధన, గంభీరమైన ఆరాధన. 6 అధ్యాయంలో శిక్షలు, బూరలంటే ఆ గ్రంథం గురించి. ఈ మాటలు మనం ఎప్పుడు ధ్యానం చేస్తే మనం ప్రకటన అంత ఇష్టంగా ఉంటుంది. చుట్టబడిన గ్రంథములో ఏమున్నాయంటే జరగబోయే శిక్ష, దేవుని లేక క్రీస్తునందు విశ్వాసం ఉంచని వారే మాత్రమే కాక యూదులుగా ఉన్నవారు మెస్సియాను అంగీకరించక దేవుణ్ణి తిరస్కరించిన వారు, వీరందరికీ కలగబోయే భూలోకములో శిక్ష ఎలాగూ 7 ముద్రలు వేసిన గ్రంథంలో ముద్రించబడినవి. ఆ శిక్షలు ఎవరు వేయాలి, ఎవరు నిర్వహించాలి, నెరవేర్చాలి అనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యోగ్యుడు అని అందరూ అక్కడ తెలియపరిచినప్పుడు ఆయన ధైర్యంగా వెళ్ళి తండ్రి అయిన దేవుని చేతుల నుండి ఆ గ్రంథాన్ని తీసుకుంటూ ఉన్నాడు. అప్పుడు జయగీతాలు అందరూ పాడుతూ ఉన్నారు. 4 జీవులే కాదు, 24 పెద్దలే కాదు, కోట్లాది దేవదూతలే కాదు, సైన్య సమూహం అందరూ ఆయనను స్తుతించినారని 5వ అధ్యాయంలో మనం విన్నాం. సరే, 6 అధ్యాయంలో శిక్ష చూచినాము. ఎలాగూ ముద్రలు విప్పబడినప్పుడు 6వ ముద్ర విప్పబడిన తర్వాత దేవుడు తిరిగా తన కృపను కనపరుస్తూ ఉన్నాడు. ఇది ఆశ్చర్యం. ఆయన ఉగ్రతతో నిండినవాడు, ఆయన ప్రేమస్వరూపి, అదే సమయంలో ఇక న్యాయం కూడా కలిగినవాడు. ఆయన న్యాయవంతుడు మాత్రమే కాక కరుణా హృదయంతో ఇప్పుడు శిక్ష గురించి ఆయన ఏం చేయలేదు. ఇప్పుడు కూడా ద్వారం తెరవబడే ఉంది. ఇక మూసివేయబడిన సంగతులు మనం చూస్తూ ఉన్నాము. 7వ అధ్యాయంలో కనుక యూదులలో నుండి ప్రత్యేకపరుచుకున్న 1,44,000 మందిని ఆయన బలపరిచి వారికి ఇచ్చిన కాపుదల, ఎవరును వారిని చంపజాలరని, వారు ఎలాగో ప్రకటించవచ్చునో ఆ సంగతులు మాత్రమే కాక వీరు ప్రకటించగా మార్చబడిన వారు. పలువురు ఉంటారు. ఆ పలువురిని వెంటనే చంపే సైతాన్ యొక్క అనుచరులనండి, లేకపోతే వాని యొక్క అనుసరించే బలాఢ్యులనండి వెంటనే చంపుతా వచ్చినప్పుడు వీరందరికీ మనం చూచినాం. ఇది ఒకటి గమనించాలి. ఈ కృపాకాలంలో ప్రభు నమ్ముకున్న వారికి సంఘం ఎత్తబడినప్పుడు వెంటనే వెళ్తాం అక్కడికి. ఇంతవరకు కూడా మనం విన్నాం. ఎలాగూ క్షయమైన వారు అక్షయతను, అంటే చనిపోయిన వారు బ్రతుకుతారు, బ్రతికిన వారు మర్త్యతను విడిచిపెట్టి అమర్త్యతను ధరించుకొని పరలోకంలో కనబడతారు. మరి ఆ సమయంలో దేవుని మహిమపరిచిన వారు చంపబడినారు. మరి ఎక్కడ వెళ్తారు వాళ్ళు? సంఘానికి వెళ్ళరు, పరలోకానికి వెళ్ళరు. కానీ దేవుడు వారితో చెప్తారు, మీరు కొంచెంసేపు ఆగండి. ఇదే 6వ అధ్యాయంలో మనం చూసినాం. బలిపీఠం కింద రక్తం ప్రోయబడి ఉండగా వారు మొరపెడుతూ ఉన్నారు, నాదా మా సంగతి ఏమిటి? మాకెప్పుడు న్యాయం తీరుస్తావు? దేవుడు తేటగా నేను వారిని క్షమిస్తానని అని చెప్పడం లేదు, కరుణిస్తానని చెప్పడం లేదు. కొంత ఆగండి, ఇంకా మీ వల్లే వచ్చే దాసులు ఉన్నారు. ఇలా చెప్పి ఆ 7వ అధ్యాయంలో కూడా వాళ్ళు తెల్లని వస్త్రం ధరించుకున్నవారు ఎలాగూ వారు దేవుణ్ణి స్తుతిస్తారో ఆ సంగతులు కూడా మనం విన్నాం. 8వ అధ్యాయంలో తిరిగా శిక్షను గురించి మరలా మనం విన్నాము.
ఇక బూరలు 9వ అధ్యాయంలో ఎలాగూ మిడతల లాంటి లేక అగాధంలో నుండి లేపబడినవాడు మిడతల లాంటి ఆ పొగలో నుండి వచ్చి వీరంతా ఒకప్పుడు కట్టబడిన అగాధములో దేవుడు కొందరిని బంధించినాడని యోధా ప్రవచించినట్లేమి పేతురు కూడా వ్రాసినట్లు వీరు కట్లు విప్పబడతాయి. ఎందుకు? వారికి శిక్ష నుండి తప్పించడం కాదు, వీరు వచ్చి నమ్ముకొనని వారిని బాధ పెట్టమని. అప్పుడు వీరేం చేస్తారు? మాకు మరణం ఎక్కడ దొరుకుతుంది? వెతికినా దొరకదు మరణం. అట్టి స్థితిలో ఉన్న ఈ మిడతల దండు వాటి రూపాలు గుర్రంల వలె, తోకలు తేళ్ల వలె 5 నెలలు బాధింపబడతారని మనం విన్నాం. దయచేసి ఇలా చెప్తూ ఉంటే ఒకసారి మరలా ప్రకటన గ్రంథము జ్ఞాపకం పెట్టుకుందాం. 10వ అధ్యాయంలో మహోన్నతుడైన ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద ఒక కాలు, సముద్రం ఒక కాలు నిలబెట్టి ఎలాగో ఆయన మేఘం వలె ధ్వని చేసినాడు, ఆ సంగతులు విన్నాం. ఆయన బలాన్ని కనపరిచినాడని యోహాను ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అప్పుడు ఒక చిన్న పుస్తకాన్ని కనపరిచి దీనిని తినమని చెప్పే దూతను కూడా మనం విన్నాం. అది ఏది కాదు, అది ఎలాగో ప్రకటించాలి, ఎలాగో వెళ్ళి ప్రకటించాలి. చాలాసార్లు ఆజ్ఞలలో దేవుని నామం వ్యర్థంగా ప్రకటించవద్దు అంటే నేను కూడా చెప్పేవాడిని. ప్రభువా అని, దేవా అని ఆవలించే అది కాదని నేను నేర్చుకుంటూ ఉన్నాను. ఏది దాని ముఖ్యమైన అర్థం అంటే గ్రహించక ప్రకటించడం. వినండి, మనమే గ్రహించక ప్రకటించడము దేవుని నామము వ్యర్థంగా ఉచ్చరించడం. నమ్మినంత మట్టుకు, తెలిసినంత మట్టుకు ప్రకటించాలి. అంతేకాని తెలియకుండా తెలిసినట్లుగా మనం దేవుని నామం ప్రకటిస్తే అది వ్యర్థముగా ప్రకటించినట్లని మనం నేర్చుకోవాలి. సరే, అలా నేర్పించిన తర్వాత తిరుగా మనం చూస్తూ ఉన్నాము. ఎలాగూ 11వ అధ్యాయంలో 2 సాక్షులు, మోషే, ఏలియా లాంటి వారు, లేక మోషే ఏలియాని తిరుగా వచ్చి వారు బ్రహ్మాండంగా 1,44,000 మంది 1,44,000 మంది చంపబడతారా? గుడ్, చంపబడరు వాళ్ళు. కానీ 2 సాక్షులు వీరు కూడా చంపబడరు. కానీ అగాధంలో నుండి క్రూరమగము, లేక నన్ను అడిగితే ఘటసర్పము అనండి, వీడు బయటికి వచ్చి వీడు చంపుతూ ఉన్నాడండి. దేవుడు వీరిని అనుమతిస్తూ ఉన్నాడు. అందుకే కొందరి తాత్పర్యంలో ఏలియా చంపబడలేదు కనుక కొందరు హనోకై ఉండవచ్చు కూడా అన్నారు. మెట్టుకు ఆ మాటలను బట్టి రక్తముగా మార్చబడిన సంగతులను, వారికి ఉన్న శక్తిని మాత్రమే కాక ఎలాగూ వారు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి మోషే, ఏలియాలు అన్నట్టుగా విన్నాం. అయితే దేవుడు వీరేం చేసినారు? 3.5 దినాలు వారిని సమాధి చేయనీయలేదండి. యూదుల ఆచార ప్రకారం ఎన్ని రోజులలో సమాధి చేయాలి? అదే రోజు. మరి చేసినారు వీళ్ళు 3.5 రోజుల వరకు. అంటే తమ ప్రభావాన్ని కనపరుచుకోవాలని. చాలా రోజుల క్రితం ఇది అర్థం అయ్యేది కాదట. కానీ ఇప్పటి రోజులలో దేవుని పరిశుద్ధాత్మ యొక్క దయచేత కొందరు జ్ఞానవంతులు రాస్తే నాలాంటి బుద్ధిలు కొంత చదివి నేర్చుకోవడం అంతే, జ్ఞానంతో కాదు. ఏమిటి? ఆ రోజుల్లో ఈ శాటిలైట్స్ ద్వారా వీరిని చూపుతారట. ఈ చనిపోయిన సాక్షులను చూపి హేళన, దాన్ని ఏమంటారు, బహుమానాలు పంచుకుంటారు. ఇప్పుడు కొన్ని చోట్ల బహుమానాలు పంచుకుంటారు. దివాళీ వచ్చినప్పుడు బహుమానాలు పంచుకుంటారు. లేక దసరా వచ్చినప్పుడు ఎవరైనా స్వీట్స్ చేసినారా? నాకు తెలుసు, మీకే తెలుసు. అది ఊర్లలో అలవాటు. మేము వర్లిలో ఉన్నప్పుడు అయ్యో ఒకరు కాదు ఎంతమందో తెచ్చి, అదేమంటారు బాబు, మన పూర్ణమా ఏమంటారు దాన్ని, పూరణపోలి లాంటిది. ఏమ్మా
పూర్వం అది తెచ్చి అందరూ ఇది ఇస్తారంటే చెప్పలేము. సరే, అది అలవాటు అనుకోండి, ఏదన్నానండి. అలాగున వీరు పంచుకుంటారట ఆ రోజు. ఎందుకు? అరే ఇన్ని రోజులు వీరు మా దేవుడు గొప్పవాడని చెప్తే ఇదిగో వారు చంపబడినారు. కానీ దేవుడు 3 రోజుల తర్వాత వారిని రమ్ము అని వాళ్ళని పిలుస్తూ ఉన్నప్పుడు వారు లేచి సజీవులై పరలోకానికి వెళ్తూ ఉన్నారు. అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు మనం 12, 13 అధ్యాయాలలో ఎలాగూ ఇంకా వేరే శిక్షలు, 4 శిక్షలు 12వ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో పరలోకములో, 12వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో గొప్ప సూచనలు కనపడినట్లు, ఎలాగూ పరలోకంలో యుద్ధం జరిగి మికాయేలు ఆ ఘట్ట సర్పాన్ని పడద్రోయేసినట్లు అవి చూసిన 13వ అధ్యాయంలో సముద్రంలో నుండి క్రూరముగము, భూమి మీద నుండి అబద్ధ ప్రవక్త వచ్చి ప్రతిమను చేసి మ్రొక్కమని చెప్తూ ఉన్నారట. అంతేకాదు, సంఖ్య వేసుకుంటేనే తప్ప మీరు వ్యాపారం కూడా చేయకూడదు. ఆ సంఖ్య కూడా ఏది? 666. ఆ సంఖ్య వేసుకోవాలి. ఇప్పుడు ఆ క్రమం దగ్గర వస్తూ ఉందండి. యూరోప్లోనే కాదు, ఇండియాలో కూడా సుమారుగా వచ్చినట్టే. సంఖ్యలు లేనిది కాదు, ఆధారాన్ని మొదలుపెట్టినారు. కానీ అయినా అలా ఇలా, కానీ ఇప్పటి నుంచి యూనిక్ ఐడిని, అదే దాన్ని కూడా యూనిక్ అంటారు. కానీ ఇంకా ఏవో చేయాలన్నట్టుగా కోరుతా ఉన్నారు. దాంతో మనకు భయపడనక్కర్లేదు, నిమిత్తం లేదు. కానీ మరలా దేవుడు తన కృపను చూపుతూ ఉన్నాడు. 14వ అధ్యాయం ఎలాగ చూపినాడో మనము గతసారి చూసినాం. గొర్రెపిల్లలాగా ఆయన సింహాసనాసీనుడైనాడని విన్నాం. గొర్రెపిల్ల యొక్క శక్తిని ఆయన కొదమ సింహం లెక్క కనపరుచుకోలేదు, కానీ గొర్రెపిల్ల లెక్క కనపరుచుకున్నాడని మనం విన్నాం. విని మాత్రమే కాక ఎలాగ వచ్చి దేవుని దూత తెలియపరుస్తూ ఉన్నాడో, ఏమేమి శిక్షలు రావాలనో అవి కూడా విన్నాము. ఈ 1,44,000 మంది వీణెలు వాయిస్తూ ఉన్నారని విన్నాం. వీణెలు దేవుని స్తుతించేవి. వీణెలు ఎలాగూ ఇక్కడ నేను చెప్తాను, 15వ అధ్యాయం దగ్గరికి వెళ్ళను. కానీ 3 రకముల గుంపులు వీణెలు వాయిస్తారు. మొదటి గుంపు 4వ అధ్యాయం 6వ వచనం చదువు బాబు. 4వ అధ్యాయం 6వ వచనము. అవి దేవి మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమునటువంటి, లేక 8వ వచనం అనుకుంటా బాబు. ఈ 4 జీవులలో ఈ జీవికి రెక్కలుండేవి. అవి చుట్టూను రెక్కల లోపలను కనులతో నిండి ఉన్నవి. అవి భూతవర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుండును. ఆ సింహాసనందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞాస్తుతులను కలుగును కాకని ఆ జీవులు కీర్తించుచుండగా. 4వ వచనమే చదువు బాబు. సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండేది. ఆ సింహాసనం యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. ఆ సింహాసములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం మీద 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం అన్నట్టుండేది. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనక కనులతో నిండిన 4 జీవులు ఉండేది. చాలా బాగా. 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూపద్రవ్యములతో, నాకు కావాల్సిన మాట అది, వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు అంటే ఎవరు విన్నాము? సంఘం వారు, దేవుని ప్రభు సంఘం వారికి వీణెలు ఇవ్వబడినట. వీణెలు వాయించడానికి వస్తుందా? ఇప్పుడు రాకపోవచ్చు. కానీ దేవుని సముఖంలో దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయనను స్తుతిస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారట బాబు? వీణలతో. ఇప్పుడు
ఇప్పుడే మనం 14వ అధ్యాయం అనుకున్నాం కదా, త్వరగా 14వ అధ్యాయము 14వ అధ్యాయంలో 2వ వచనం చదువు, లేక 2వ వచనం చదువు బాబు. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దం పరలోకం నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణులు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. వీరెవరు? తమ నొసళ్ళ మీద తండ్రి నామమును ధరించుకున్నవారు, అపవాది నామం కాక. 144,000 మంది అనవచ్చు. ఈ 144,000 మంది ఆ మొదటి వచనంలో ఉంది. వీళ్ళు 2వ గుంపు. 3వ గుంపు ఎవరంటే ఇప్పుడు మనం 15వ అధ్యాయంలో చూద్దాము. 3వ గుంపు 15వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి బాబు. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమ పరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని. 2వ వచనం మరలా చదవనక్కర్లేదు. 2వ వచనం ఆఖరి భాగంలో నేను వచనాలు కొంచెం సరిగా జ్ఞాపకం ఉంచుకోను. వీణెలు గలవారయ్య అని ఉంది 2వ వచనంలో, ఆఖరిలో వీణెలు గలవారు. వీరు 3వ గుంపు. వీరెవరో మనం ఇప్పుడు 15వ అధ్యాయంలో చూసుకుందాము. 15వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 14వ అధ్యాయం నేను ఇక వివరించను, ఎలాగూ ఆ శిక్ష జరిగింది. 1, ఈలాగున 7 ముద్రలు, 6 ముద్రల తర్వాత కొంత దేవుని కృప, 7వ ముద్ర, ఆ తర్వాత 7 బూరలు, 6 బూరలు, ఆ తర్వాత మరలా ఒక వేరు, మరలా ఆ తర్వాత 7వ బూర. ఇప్పుడు 15వ అధ్యాయము 16వ అధ్యాయంలో ఇక ముద్రల శిక్షలు, బూరల శిక్షలు అయిపోయినాయి. ఉగ్రత పాత్రలు అంతేకాదా. ఇక్కడ ఏమైందంటే ఇంతవరకు దేవుని దూతలకు దేవుడు ఆజ్ఞాపించినాడు. ఎక్కడ 14వ అధ్యాయంలోనూ దూత 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 అని మరి ఒక దూత ఇలాగ విన్నాం. ఇప్పుడు అలా కాదు. దేవుడు తన స్వంతగా చెప్తా ఉన్నాడు ఏం చేయాలి. ఇది ఆఖరు శిక్ష. మరొకటి, ఇది ఎలా జరగబోతుంది అంటే 7 సంవత్సరాలలో ముద్రలు కొంత ఎక్కువ కాలం, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆ వాటిలో ఉన్న శిక్ష జరుగుతుంది. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలు లేక 2 సంవత్సరాలండి బూరల శిక్ష జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని నెలలే ఈ ఉగ్రత పాత్రలు, అంటే వెంటనే జరుగుతాయి. ఇది లేకుండా అది ఇక్కడ ఇప్పుడు యోహానుకు కనపరచబడతా ఉన్నది. విన్నాం కదా, ఎలాగో 7 సంవత్సరాలలో దేవుడు ఆ ముద్రలలో ఉన్న శిక్షను, బూరలలో ఉన్న శిక్షను, ఉగ్రత పాత్రలలో ఉన్న శిక్షను, దేవుని యందు చెప్పిన మాటలు వినక మెస్సియాను విసర్జించిన వారేమి, ప్రాముఖ్యంగా యూదులు, ఆ తర్వాత అనేక జనులు, వీరి ద్వారా చెప్పబడిన సువార్తను వినని వారు, ఇంకా ఎవరైనా ఈ కృపాకాలంలో నా ఉద్దేశం మిగిలి బ్రతికి ఉంటే, అది ఆయన కృప, బ్రతికి ఉంటే ఒక తరుణం, వారు కూడా ఒప్పుకోకపోతే శ్రమలన్నీ అనుభవించవలసిందే. అప్పుడేం చేస్తారు? ఇక్కడ నేర్చుకున్నదో లేక అక్కడ నేర్చుకుంటుందో, చంపబడకుండా మేము 666 ఇస్తాం, మనం చంపొద్దు. ఆయన వస్తాడో రాడో, మోషేకి ఏమైందనో అనుమానపడిన వారు, యేసు ప్రభు వస్తాడు అన్నారు, ఎక్కడ వస్తాడు ఆయన, ఇదంతా ఒట్టిదే 666 అని వేయించుకున్నవారు ఉండకపోరు. ఇప్పుడు లేకపోలేదు, అప్పుడు ఉండకపోరు. సరే, ఇది నా ఉద్దేశం. ఇప్పుడేం జరుగుతూ ఉంది 15వ అధ్యాయంలో? మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచి తిని, ఎలాగో ఒకదాని తర్వాత ఒకటి, అందుకే మరియు అంటూ ఉన్నాడండి. ఆయనకు చూపబడతా ఉంది. అది ఏమి అనగా
7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు అని చూస్తూ ఉన్నామండి. ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయను. దేవుడు మొదటి నుండి ఆయన చెప్తూనే వస్తూ ఉన్నాడు. బలులు అర్పించుట ఎందుకు లేవియ కాండంలో 1 రోజులకు ఆయన నేర్పించినది. మీరు పాపం చేసిన వారు, పాపంలో పుట్టినవారు, పాప క్షమాపణ మీరు కలిగించుకోలేరు. మీ కొరకు పాప పరిహారార్థ బలి అర్పించాలి, అపరాధ పరిహారార్థ బలి అర్పించాలి. మీరు వాదించుకునేవారు, నాతో మీరు దొంగతనం చేసేవారు, సమాధానార్థమైన బలి అర్పించాలి. మాత్రమే కాక చేకూర్చునే నైవేద్యం గురించి చెప్పినాడు. దేవుని ఆరాధించేటప్పుడు దహన బలి, స్వచ్ఛమైన దానిని ఆయనకు అర్పించాలని ఇవన్నీ నేర్పించినాడండి. నేర్చుకున్నారా? హోషేయ రాసేటప్పుడు కళ్ళీళ్ళు వస్తాయండి. కుంటిదాన్ని, గుడ్డిదాన్ని నీకు ఇవ్వలేదా? మంచిదాన్ని ఇంట్లో పెట్టి కుంటిదాన్ని, గుడ్డిది ఏం చేయాలయ్యా? మాకు అన్ని నిర్ణయాలు, అన్యులకు ఏం లేవు, మాకు నిర్ణయాలు, ఇది మేము చేయాలి. ఈలాగు విసుక్కున్న యూదులు. సరే, ఇప్పుడు వారు చూస్తూ ఉన్నారు ఏమేమి జరుగుతూ ఉన్నదో. అవన్నీ వద్దనుకున్నందును బట్టి ఇప్పుడు వారికి శిక్ష, ఇది ఆఖరు శిక్ష అంటూ ఉన్నాడు. ఇక ఎలాగూ తెగుళ్ళు వస్తాయో మనం చూద్దాం. చూడండి 2వ వచనం చదువు బాబు. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు చదువు. దేవుని వీణగల వారే ఆ స్ఫటికపు. ఇది మొదట ఇక్కడ చూచినాము, దానికి మరలా వద్దాం మనము. ఎలాగూ 7 దూతలను ఆయన చూస్తున్నాడు. ఇక్కడ స్ఫటికపు సముద్రం లేక గాజు సముద్రం 4వ అధ్యాయంలో కదా 6వ వచనం వరకు చదివినాం. 4వ అధ్యాయం 6వ వచనం చదువు బాబు త్వరగా. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమును ఉంటుండే. గాజు వంటి సముద్రం అంటే పగిలిపోయే సముద్రం అని కాదు, అది వంటి లేక దాని వంటిది. దేవుడు ఎట్లా పెట్టినాడంటే అంతా తేటగా ఉంది. అలాంటి సముద్రం ఎదుట ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు 15:2 చదువు బాబు. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణగల వారై ఆ స్ఫటికపు సముద్రము వద్ద నిలిచి. ఇక్కడ ఆశ్చర్యంగా చూస్తున్నాం. ఇది దేవుని సముఖం. 4వ అధ్యాయంలో కూడా మనం చూచినాము. యోహాను చూచినాడు, అక్కడ కూడా ఇదే సముద్రం గురించి వివరించబడింది. ఇప్పుడు ఆ గాజు సముద్రం దగ్గరికి ఎవరెవరు వచ్చినారంటే ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు. ఎలాగ జయించినారండి? నన్ను అడిగితే వానికి ఒప్పుకోలేదు, వానికి పూజించలేదు. క్రూర మృగానికి, ప్రతిమకు, మాటలాడే ప్రతిమ, రోబోటిక్స్, దానికి ఒప్పుకోలేదు, నమస్కారం చేయలేదు. మాత్రమే కాక ఆ సంఖ్యను వేయించుకోలేదు. మరి ఊరుకుంటారా వాళ్ళు? వారు చంపబడినారు. చంపబడి పరలోకంలో దేవుని ఎదుట కనబడుతూ ఉన్నారు. దేవుని కొరకు చంపబడిన వారు 6వ అధ్యాయంలో చూచినాము. బలిపీఠం క్రింద వారి రక్తం ప్రోయబడినని చూచినాము. ఇక వరుసగా చంపబడుతూనే ఉన్నారండి. లోకంలో ఉన్న అనేక సంఖ్యలు క్రీస్తు ప్రభువును అంగీకరించిన వారు వెళ్ళిపోయినారు. మిగిలిన వారిలో, నమ్ముకుంటూ ఉన్న వారిలో 1,44,000 మంది ప్రతినిధులుగా యూదులకు ఉన్నారు. ఇక ఇతరులను చంపుతూ ఉన్నారు. చంపబడిన ఆత్మలు అక్కడికి వెళ్ళి వారు జయించిన వారని చెప్పబడతా ఉన్నారండి. వీరి జయం ఎక్కడ ఉందంటే క్రూర మృగానికి లోబడక, వాని సంఖ్యకు వేసుకున్నట్టుకు ఇష్టపడక,
దేవుని పేరట తమ ప్రాణాలైన అర్పించుటకు ఇష్టపడిన వారు. ఎంత భేదమో చూడండి. ఈ కృపాకాలంలో అలా లేదు. ఇక్కడ ఒకటే ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చిన వాటి నేను చెప్తాను. దేవుడు న్యాయవంతుడా కాడా, ఇలాంటి శిక్ష వీరికి అంటే అక్కడ ఇప్పుడు జరగబోయే శిక్ష ఆయన విధిస్తాడంటే న్యాయవంతుడా కాడా? న్యాయవంతుడే. ఎట్లా అంటారా, తన కుమారుడైన క్రీస్తు ప్రభువును పంపించినాడండి. ఎవరి కొరకు? మన కొరకు, లోకము కొరకు. తన్ను ఎందరు అంగీకరించురో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇస్తూ ఉన్నాడు. ఎవరైనా అంటు నుంచి తీసివేయబడినారా? అందరి కొరకు అన్నాడండి. కానీ ఇష్టపూర్వకంగా వద్దనుకునేవారు ఉన్నారు, లేక వేషధారణతో వద్దనుకునేవారు ఉన్నారు. మేము నమ్ముకుంటామండి యేసు ప్రభు. ఇప్పుడు వెళ్ళి కొన్ని గృహాలకు వెళ్ళి చెప్పండి యేసు ప్రభు, మేము నమ్ముకుంటాం. మీరా పోవయ్యా, మాకు దేవుడు లేడా? మేము ఇది చేస్తాము అది చేస్తాము, మాకు అవ్వ కావాలా బువ్వ కావాలి, రెండు కావాలి. మేము ఈ లోకంలో పండుగలు చేస్తాము, బేతెలకు వెళ్ళి ఆరాధన చేస్తాము. జాగ్రత్త, ఇవి నా మాటలు కావు, నా ఆలోచనలు ఎంత మాత్రమూ కావు. అందుకే ఒక మాట ఇక్కడ ఉంచి, ఎందుకంటే సమయం అయిపోతుందని నేను మధ్యలో తీసుకుంటూ ఉన్నాను దాన్ని. 10వ అధ్యాయంలో 29 వచ్చిన చదువు బాబు. 10:29. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి ఏం చేస్తున్నారట? దేవుని కుమారుని పాదములతో తొక్కి. దేవుని కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభును పాదములతో త్రొక్కి, ఇప్పుడు చూస్తున్న పరిశుద్ధ గ్రంథాన్ని చించి పారవేసి త్రొక్కుతూ ఉన్నారు లేదో మనం గమనించవద్దు. వాక్యమై ఉన్న క్రీస్తు త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు ఒకడు పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తం అండి. ఇది నిబంధన. ఇది మీ కొరకు లేక పాపక్షమాపణ నిమిత్తమై అనేకుల కొరకు చిందింపబడవచ్చున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఇది రక్తం కాదు మనం తీసుకునేది, నిబంధన గుర్తుగా ఉంటున్న గిన్నెలోనే త్రాగుతూ ఉన్నాం. ఇది రక్తం కాదు. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. నీ శరీరానికి స్తోత్రము, నీ రక్తానికి స్తోత్రము అనే దానికంటే మాకియబడిన శరీరము, దానికి గుర్తుగా నేను ఇచ్చిన రొట్టెను విరుస్తూ ఉన్నాము. అది నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. గిన్నెలోనిది త్రాగుతూ ఉన్నాము. దాంట్లో రసం పోయబడలేదండి. రసము ఇవి నేను అనుకుంటా కోస్టల్ ఏరియా నుంచి వచ్చిన ఈ మాటలు రసము అనేది. అది రసం అనేది మనం అట్లేం అననక్కర్లేదు. ఇది గిన్నెలోనిది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్టు రసమని, రొట్టె పాత్ర అని ఇవి కలపనక్కర్లేదు. రొట్టెను విరుస్తూ ఉన్నాము, గిన్నెలోనిది త్రాగుతూ ఉన్నాము. ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నిబంధన రక్తమును చెప్పు. పాదములతో దేవుని కుమారుని త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి. ఏం చేస్తున్నారండి? అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు. అది చూడండి, ఆత్మను కూడా తీసుకొని వస్తున్నాడండి. దేవుడు, దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. జాగ్రత్త, తిత్వమై ఉన్న దేవుడు చుట్టూ మనల్లో ఉన్నాడండి, నేర్పుతూ ఉన్నాడు. ఎవరిని వద్దన్నా జాగ్రత్త. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. చాలండి, అదే ఇక్కడ మనం చూస్తూ ఉండేది దండన. ఇప్పుడు అయ్యా మమ్మల్ని కనికరం కాదు,
అయిపోయింది సమయం. పరీక్షలు రాసిన వారికి తెలుసు 3 గంటలు. 3 గంటలైనాక రాయనిస్తారా? అరే ముందే ఆ తాడు ముడేసి కట్టండి, గంట కొట్టిన వాడు టక 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 తీసుకుని పోతారండి. అది పరీక్షలలో. ఇప్పుడు మనము కూడా పరీక్ష ఫలితాలకు కానీ ఎత్తము. మనం అంటే నమ్మని వారు. ఎలాగూ దేవుని కుమారుడు తమ పాదములతో త్రొక్కి తాము పరిశుద్ధపరచబడుటకు కారణమైన నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎవరు ఇది అని నేర్పించేవారు? పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం అండి. బిడ్డా, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు. దేవుడు నిన్ను ప్రేమించి ఏకైక కుమారుని లోకంలోని పంపి శిక్షిస్తూ ఉన్నాడు. ఎవరైనా ఉన్నారా శిక్ష ఇచ్చేవారు కుమారుణ్ణి? కుమారునికి జ్వరం వస్తే 2 రోజులు ఏడుస్తాం. బిడ్డకు జ్వరం వస్తే ఏడుస్తాం. యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అయిన దేవుడు నీ కొరకు ఇస్తే నువ్వు ధైర్యంగా నిలబడుతూ ఉన్నావా? పిరికివాడా పిరికిదానా? నేర్చుకో. ఎలాగో ప్రభు కొరకు వారు ఉండిరో వారేం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ప్రకటన గ్రంథం 15:3. ఈ టైం కొంచెం వెనక్కి పెడితే బాగుంటుంది. వారు ప్రభువా దేవా సర్వాధికారి బాబు 15వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువు. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రము వద్ద నిలిచి ఉండుట చూచితిని. వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమ పరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. వారి ఆరాధన చూడండి ఎట్లుందో, గంభీరంగా ఉంది. ఇప్పుడు అసలు 1వ వచనానికి వస్తే అక్కడ ఒక మాట ఉంది. ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు నేను చూచితిని అన్నాడు. 3వ వచనములో నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి. ఆశ్చర్యకరుడు ఆయన. మనం ఎన్నిసార్లు దేవుని క్రియలను చూసి ఆశ్చర్యపడతామండి. నా రక్షణ ఆశ్చర్యకరమైనది కాదా? ఎప్పుడైనా ఆయన ఆశ్చర్యకరుడు మనం ప్రార్థన ఆరాధిస్తాం, లేదని కాదు. నేను అగ్నిలో పడి మసి కావలసిన వాడను, బూడిద కావలసిన వాడను ఆత్మతో ఆరాధిస్తూ ఉన్నామా? ఆయన ఆశ్చర్యమైన కార్యము ఆయనను గణపరుస్తున్నారు. వారు గణపరిచినారండి. ఇవి మీరు కంకాడెన్స్లో బాగా ఎతికి చూస్తే మరొక చోట లేవు. ఇవి 2 ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆయన క్రియలు గంభీరమైనవి. ఈలాగున వారు పలుకుతూ ఉన్నారంటే వారు నిజంగా దేవుని ఎంతో ఆనందింపజేస్తూ ఉన్నారు. అంతేగాక ఏమని చూస్తూ ఉన్నాము? మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుతూ ఉన్నారు. 14వ వచనంలో కూడా మనం చూసినాం, వారు ఏదో క్రొత్త కీర్తన పాడతారని చెప్పి. ఇక్కడ మోషే కీర్తన, మొదటి కీర్తన పరిశుద్ధ గ్రంథంలో మోషే కీర్తన నిర్గమకాండం 15వ అధ్యాయము మొదటి 18 వచనాలు అనుకుంటారు. కానీ అక్కడ ఫరో రథములను, ఎర్ర సముద్రము కూలద్రోసినేది, ఇవన్నీ అక్కడ కనబడతా ఉన్నాయి. అవి అయిండవచ్చు. కారణము మోషే కీర్తన మొదటిది, ఇక్కడ మోషే కీర్తన ఆఖరిది. చూడండి, దేవుడు నిజంగా సాత్వికుడైన మోషేను అతని వంటి నమ్మకమైన వాడు నాకు లేకపోయినాడు అన్నాడండి. ఎలాగో మొదటి కీర్తన ఆయనదే, ఆఖరి కీర్తన ఆయనదే.
ఇంకొక కీర్తన రాసినాడు మోషే. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనం చదువు బాబు. మొదటి నుంచి మనం చదవలేం, కానీ మనకు కావలసిన మాట నేనే దేవుడని అని చెప్పుకునే మాటలు. ఇదిగో నేనే దేవుడను, నేనే దేవుడని అంటూ ఉన్నాడండి. నేను తప్ప వేరొక దేవుడు లేడు. అవి పాడితే ఎట్లుంటుందో నేను చెప్పలేను. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడనూ లేడు. నేను తలతలలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకొని ఎడల నా శత్రువులకు ప్రతీకారం కలుగజేసేదను, నన్ను ద్వేషించి వారికి ప్రతిఫలం ఇచ్చేదను. ఇలాగున వారు కీర్తిస్తూ ఉన్నారు. సరే, నేను ఒక పని చేసినాను బాబు జాయిస్. నేను కూడా కొన్నిసార్లు ఇక్కడక్కడ చూచినప్పుడు సడన్గా, అప్పుడు ఎవరు గంట ప్రకాశమా అలాగున నాకు ఆయన నాకు తెలియదు, కానీ అక్కడ కొన్ని మాటలు విన్నాను. మొన్నటి రోజు ఒక 4 రోజులు అయి ఉంటుంది. 4 రోజుల క్రిందట దావీదు, అది ఇప్పుడు చెప్పాలన్నాక వీలు పడదు మనకు. సౌలు అపవాది లేక అపవిత్రాత్మ పట్టినప్పుడు తలపిచ్చి ఎక్కి ఏదంటే అది చేసేవాడట. దావీదుని పిలుకుంటే ఆయన దావీదు వచ్చి వీణ వాయిస్తే ఈ అపవాది వదిలిపోయేవాడు. ఎన్నో సంవత్సరాలు ఎవరో దాన్ని రీసెర్చ్ చేసి ఏం పాడిండవచ్చు దావీదు. ఆయన దీనికి 22 తంతులు ఉంటాయట. మనం ఇప్పుడు చూస్తే 7 ఉంటాయి 6 ఉంటాయి, నాకు తెలియదు, నేను పాటగానే కాదు. 22 తంతులలో 22 అక్షరాలు వారికి. ఆ 22 తంతుల మీద ఎవరు ఈ 23వ కీర్తన, దావీదు 23వ వినండి, ఎట్లా ఉంటుందో వినండి. కాదు క్షమించండి, అది కాదు. సామ్ 23, ఇది 23వ కీర్తన. దావీదు ఈ కీర్తన సౌలు ఎదుట పాడితే చాలే బాబు, థ్యాంక్ యూ. ఆశ్చర్యం అనిపించడం లేదా? దావీదు కూడా దేవుని పాట పాడాడట. ఎవరు బారిపోయినారు? అపవిత్రాత్మ వదిలి. సౌలుకు అపవిత్రాత్మ పట్టినప్పుడంతా అరే దావీదుని పిలిచండి అని దావీదుని తెప్పించేవారండి. సరే, అది ఎందుకు నాకు జ్ఞాపకం వచ్చిందంటే, ఇక్కడ వీరు కీర్తన పాడుతూ ఉన్నారు. మనం కూడా కీర్తనలు పాడడం ఎందుకు అంటే, సంఘములో ఆయన మహిమను, ఆయన చేసిన మేళ్లను, నేను కొన్ని పాటలు మర్చిపోతాను బాబు. నా ప్రియమైన యేసు, నా ప్రియమైన మరలా నా ఒక వచనం పాడండి. నా ప్రభుని
ఎలా ఉందండి ప్రియమైన యేసు ప్రభు నీవిచ్చిన రక్షణ. ఇలాగున మనం జ్ఞాపకం చేసుకోవడం అంటే అది. ఈ రక్షణ ఎటువంటిది, దాని కొరకు నేను పొందిన శ్రమలు ఎటువంటిది. హెబ్రీయులకు రాసిన పత్రికలు మనం పలుసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. 12:2 ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానము నిర్లక్ష్యం పెట్టి శిలువను సహించి దేవుని చూడండి, దేవుని కుడిపార్శ్వంలో ఆసీనుడై ఉన్నాడట. శిలువను సహించడం అంటే చదువు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవా అంతా చేసిన నేనేం మిగిలించలేదు నువ్వు ఇచ్చిన పనిలో. సంపూర్తిగా చేసేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. కనుక దేవుడు కూర్చుండబెట్టుకున్నాడండి. ప్రకటన గ్రంథంలో కూడా మనం తర్వాత ఎప్పుడైనా సంఘాల గురించి మరలా ఆలోచన చేద్దాం. ఎలాగూ కూర్చుండబెట్టుకుంటానన్నాడండి. మనం తలుపు తీసేది అవి అయిపోయినాయి మనకు, కానీ ఆయన మాట్లాడుతున్నాడు, తలుపు దగ్గర నిలబడి నేను తట్టుచున్నాను అంటే క్రీస్తు ప్రభువును బయట పెట్టవద్దు. ఏ కార్యమైనా ఎవరైనా ఎప్పుడైనా ఆయన మనలో ఉండాలి, మనతో ఉండాలి. ఆయన మన కొరకై ఉన్నవాడు. సరే, ఇప్పుడు ఇంకో మాట చూద్దాము. వీరు ఇలాగున మోషే మరి గొర్రెపిల్ల కీర్తన అంటే ఇప్పుడు ఒకటి జ్ఞాపకం చేసుకున్నాము. మరలా రండి బాబు 15వ అధ్యాయము 3వ వచనం మరలా చదువు. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములునై జనములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ఆయన మార్గము ఎలా ఉందో చూడండి. నేనే మార్గము, నేనే జీవం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడండి. అవి ఎట్లున్నాయి? ఇంకా చదువు బాబు. న్యాయమైనవి అని చూస్తూ ఉన్నామండి. ఆయన అన్యాయస్తు, అదే మనం విన్నాం. అరే తన సొంత కుమారుణ్ణి శిలువలో చంపబడుటకు అప్పగించిన వాడు, ఇష్టపడిన వాడు, అటువంటి క్రియను ఒప్పుకొనని వాడు ఇప్పుడు ఎలాగూ శిక్షను తప్పించుకుంటాడు? యోహాను సువార్త 3:17 చదువుదాం. ఆయన యందు విశ్వాసం ఇచ్చిన వాడు నిత్య జీవము గలవాడు. దొరికిందా? విశ్వాసం ఉంచని వాడు ఆయన లోకములో విశ్వాసం ఉంచే ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందును. ఆ రక్షణ పొందుటకే గాని లోకంలోనికి ఎందుకు పంపినాడో తేటపరచబడతా ఉందండి. మరలా చదువు బాబు. లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని, కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. అలా చెప్పి కుమారుని పంపి కుమారుని బలి చేసినాడండి. ప్రవక్తలను పంపించినాడు, అపోస్తలను పంపించినాడు, యేసుక్రీస్తే చెప్పినాడు, పత్రికలు వ్రాయబడినవి. అనేకులు జ్ఞానహీనులైన వారిని జ్ఞానం, అసలు కొరింథీయులకు రాస్తూ పౌలు అన్నాడు, ఎక్కువ మందిని జ్ఞానులను ఏర్పరచుకోలేదట. ఆశ్చర్యం అండి. ఆయన శిష్యులలోనే వీరు విద్య లేని పామరులు అన్నారండి. వీరు విద్య లేని పామరులు అని చెప్పి పరిసయ్యులు సద్దుకైల చేత పిలువబడిన వారు. సరే, అది మనకు నిమిత్తం కాదు. కానీ అలాంటి ప్రభువు న్యాయవంతుడు. ఆయన న్యాయవంతుడు. ఎట్లా? తీర్పు తీర్చకపోతే, నేను చెప్పినాడు కదా ఆయన. ఇప్పుడు అనేకులు అరే నేను నా సొంత చెవులారా మాతో పని చేసేవారు, అరే ఏంటి బాబు మీరు అంటారే కానీ ప్రేమని అంతా మేము ఎక్కడన్నా వింటే వీరిని చంపినాడు, వారిని చంపినాడు, ఈ అన్న తమ్ముని చంపినాడు, తమ్ముడు వాళ్ళ బాపుని చంపినాడు, ఏమని చెప్పాలని అప్పుడు అర్థమయ్యేది కాదు.
దేవుడు ఆయన ముందు హెచ్చరించి చేసేవాడు. ఇది ఆఖరు శిక్షలో మరి ముఖ్యంగా తప్పక హెచ్చరించినాడండి. ఎలాగూ ఆయన తీర్పు తీర్చనై ఉన్నాడు కనుక ఏమంటూ ఉన్నాడు, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. అంతేకాదు ఇంకేమన్నాడు, ప్రభువా నీవు మాత్రము పవిత్రుడు. ఆయన పవిత్రుడండి. ఇక్కడ ఉన్నప్పుడు అదే మనం ఎప్పుడో అంతా కదా, ఎబ్రిలకు రాసిన పత్రిక 7:23 ఆయన పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. దేవుడు మనము నీతిమంతులుగా తీర్చబడి దేవుని పిల్లలవుటకుడు పాపమెరుగని ఆయనను పాపముగా చేసినని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చేసినప్పుడు ఆయన న్యాయవంతుడు అనిపించుకోవాలంటే శిక్ష విధిస్తూ ఉన్నాడండి. ఎప్పుడు? తీర్పు దినాలను. అందుకే మనం ప్రారంభంలో చూస్తున్నాం, ప్రతి అధ్యాయంలో సువార్త ఉన్నట్లుంది. ఎట్లా? భవిష్యత్తులో జరిగే భయం కొరకు. ఇప్పుడు చూస్తాం కొన్ని చోట్ల డేంజర్, ఇక్కడ 444 ఓట్లు, మేము బ్రిడ్జ్ మీద పోతా ఉంటే జాగ్రత్త, ఇక్కడ మీరు తమాషలు చేసుకోవడానికి లేదు, చేయబెట్టడానికి లేదు, ఆ వైర్ల మీద ఏది వేలాడడానికి లేదు. ఇవన్నీ జాగ్రత్తలు. ఇప్పుడు కూడా ప్రభు చెప్తూ ఉన్నాడు, లేదు మాకేం కాదని చేయబెడితే అంతే. సరే, ప్రభువా నీవు మాత్రం పవిత్రుడవు, నీకు భయపడే వాడెవడు? నీకు భయపడని వాడెవడు? నీవు మాత్రమే పవిత్రుడు అన్నప్పుడు ఆయన పరిశుద్ధుడు గనక మీరును ఆరాధించినప్పుడు పరిశుద్ధులయ్యుండుడి. పరిశుద్ధత లేకుండా దేవుని చూచుట అసాధ్యము అన్నాడండి. పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులంటే స్నానం చేసి వస్తాం, అది కాదు. ఆయన చూచేది హృదయశుద్ధి. హృదయశుద్ధి గలవారు ధన్యులు అన్నాడండి. సరే చూద్దాం బాబు. ఇంకా నీ నామమును మహిమ పరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదని చూచినారా? అప్పుడైనా మార్చబడేవారు ఉంటారా అన్నట్టుగా దేవుడు చూపిస్తూ ఉన్నాడండి. నీ సన్నిధిని వచ్చి వారు నమస్కారం చేస్తారని చెప్పుచు దేవుని దాసుడుకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. చాలు బాబు, ఈ లాస్ట్ 3 వచనాలు. ఇంకొకటి మాత్రం చెప్తాను. ఈ 15, 16 అధ్యాయాలు, 15వ అధ్యాయము 16వ అధ్యాయానికి పరిచయం చేసినట్లు ఉందండి. 16వ అధ్యాయంలో అన్ని ఉగ్రత పాత్రలు చూపబడతా ఉన్నాయి. అన్ని ఉగ్రత పాత్రలు ఒకదాని వెంట మనం చూస్తే తేటగా ఎలాగో మొదటి దూతాన్ని 2వ వచనంలో, 2వ దూతాన్ని 3వ వచనంలో, 4వ వచనంలో 3వ దూత అని, 8వ వచనంలో 4వ దూత అని, 10వ వచనంలో 5వ దూత అని, 12వ వచనంలో 6వ దూత అని, 17వ వచనంలో 7వ దూత అని సమాప్తమాటికి అంటూ ఇక్కడ తేటగా చూస్తూ ఉన్నామండి. అందుకే వీటితో 15వ అధ్యాయంలో వీటితో దేవుని కోపము సమాప్తమయ్యింది అని చూసి, మరి ఇదైనా 17, 18 మరలా దేవుడు రాసి పెడతా ఉన్నాడు. బబులోన్లో జరిగే అట్టహాసనే. నాకు ఇంకా 3 నిమిషాలు ఉన్నట్టు నేను తీసుకుంటాను, సరే గంట అవుతుంది. దాని గురించి ఇది అయిన తర్వాత ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభు వస్తాడు. రానయ్యుండే రారాజు యేసు రయమునా పరమునా చేర్చను పాటులా. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా. రానై ఉన్నాడు. 19వ అధ్యాయం ఇది చెప్పి ముగిస్తాను. 19వ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనంలో ఎట్లా వస్తా ఉన్నాడు? మరియు పరలోకము తెరవబడి ఉండుట చూసి, మరియు యోహానుకు అన్ని కనపడతాయి. ఇప్పుడు పరలోకం మరలా తెరవబడింది. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడింది. దాని మీద మొదట 4వ అధ్యాయంలో తెరవబడినప్పుడు యోహానుకు లోపలి వెళ్ళడం చూసినాడు. ఇప్పుడు తెరవబడగా
ఎవరు బయటకు వస్తూ ఉన్నారు, ఎవరు కాదు, ఎవరు తెల్లని గుర్రం ఒకటి అప్పుడు కనబడెను. అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుంటుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధములు అది జరిగించుచున్నాడు. ఇక రెండవ రాకడండి. అది ఆకాశంలోకి వచ్చేది సంఘం కొరకు క్రీస్తు న్యాయపీఠం. ఈ రెండవ రాకడ ఈ 19వ అధ్యాయం 11వ వచనం చూస్తాం. ప్రభు చిత్తం మనం మరల తర్వాత ఆలోచించేద్దాం. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. నిత్యుడవు మా పరలోకపు తండ్రి, దయామయుడు, కనికరం గల ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత నీ మహత్కార్యాలు, నీ మార్గాలు, న్యాయములు, సత్యములు ఉండగా జ్ఞానం చాలని మాకు నేర్పించినావు, ఒప్పించినావు, మారు మనసు దయచేసినావు. నీకు వందనములు, స్తోత్రం. చేరి వచ్చిన ప్రియబిడ్డలను మరొకసారి దీవించుకొని ప్రతి ఒక్కరి మనసులో ఉంటున్న ఆశను ఎరిగిన దేవుడు నీ చిత్తానుసారంగా నాయన తృప్తిపరచి మహిమ పొందమని చేసిన మేళ్లకై నిన్ను ఘనపరుస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట స్తుతించి బ్రతిమాలి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్.